వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. EEE పాంప్లెట్ డిస్ప్లే అవుతోంది చూడండి. ప్రతి శనివారం మహిళలు, ప్రతి ఆదివారం పురుషులు, సాయంకాలం 6 నుండి 8 కామన్ టైం. ఏజ్ గ్రూప్ 13 నుండి 30 సంవత్సరాలు. 30 టాపిక్స్. నిన్న ఆదివారం హౌ టు చేంజ్ అవర్ సెల్వ్స్ టు గెట్ ద సక్సెస్ ఈజీలీ, ఆ టాపిక్ మాట్లాడుకున్నాం. స్లోగా ప్రజలు పెరుగుతారు, విన్నవాళ్ళు మరొకరిని తీసుకొని వస్తారు. మీ కుటుంబాల్లో 13 నుండి 30 సంవత్సరాల వరకు ఉన్న యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లకు బోధించేవారు భవిష్యత్తును గూర్చి, నియమాలను గూర్చి, అభివృద్ధిని గూర్చి, విలువలను గూర్చి బోధిస్తున్నాం. పంపండి, వారి జీవితాలు మారుతాయి. కిరణ్ బేడి IPS ఆఫీసర్, కిరణ్ బేడి ఢిల్లీ జైల్లో, ఆ తదుపరి తీహార్ జైల్లో ఆమె చీఫ్ జైలర్గా బాధ్యతలు చేసినప్పుడు జైల్ని రూపాంతరపరిచింది. ద హోల్ ప్రిజనర్స్, 10,000 prisoners transformed. ఆవిడ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పింది, ద ఓన్లీ టీచింగ్ విల్ బ్రింగ్ ద చేంజ్. ద ఓన్లీ టీచింగ్, బోధించుట ద్వారా మాత్రమే మార్పు తీసుకొని రాగలుగుతాము. దాని మీద ఆవిడ మాట్లాడింది. ఎంతోమంది మహిళా ఖైదీలు వారు సొంతగా తమ చేతి పనులతో వారు తమను తాము అభివృద్ధి చేసుకుని బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేసి జైల్లో ఉండగా, వారు వెలుపటికి వచ్చిన తర్వాత తమ కాళ్ళ మీద తాము నీతిగా నిలబడటానికి కావలసిన విద్యను, క్యాపిటల్ను పోగు చేసుకోగలిగారు. మనం సమాజం వెలుపల ఉన్నాం, జైలు వెలుపల ఉన్నాం, సమాజంలో ఉన్నాము. మన యువతీ యువకులు మారాలి. అప్పుడే వచ్చే తరం బాధ్యతాయుతంగా ఉంటుంది. ప్లీజ్ సెండ్ యువర్ యూత్, యంగ్ పీపుల్ టు దిస్ క్లాసెస్. ఇది సంఘం కాదు, ఇది ఆరాధన అంతకంటే కాదు. దయచేసి పంపించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ఎన్ని మార్లు చెప్పినా స్పందించని యవనుల కొరకు, యవనుల తల్లిదండ్రుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇర్మియా అయ్యో అని విలపించాడు. ఈ దినం భారతదేశం పరిస్థితి ఆ విధంగా ఉంది. అయ్యో అని విలపించే పరిస్థితి. మమ్మల్ని మేము సంస్కరించుకోవటానికి మొదట యువత బాగుపడటానికి సహాయం చేయండి. ఆ నేపథ్యంలో ప్రతి కుటుంబం అలర్ట్ అవటానికి సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసునామాన్ని అడుగుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక చివరి అధ్యాయం చివరి మాటలు
13వ అధ్యాయం 17వ వచనం నుండి చూచినట్లయితే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారికి లోబడి ఉండుడి. మీ పైన నాయకులుగా ఉన్నవారు, ఇది స్పిరిచువల్ రీమ్, స్పిరిచువల్ సెన్స్లో చెప్పాడు పౌలు. స్పిరిచువల్ లీడర్స్, ఈస్ టాకింగ్ అబౌట్ నాట్ పొలిటికల్ లీడర్స్, అడ్మినిస్ట్రేషన్ లీడర్స్, బట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్పిరిచువల్ లీడర్స్ హియర్. ఇక్కడ ఆధ్యాత్మిక నాయకులు మాట వినండి అని చెబుతున్నాడు. లిజన్ టు యువర్ చర్చ్ పాస్టర్. హీ ఈజ్ ద లీడర్ ఆఫ్ యువర్ సోల్. గుర్తించండి, క్రమశిక్షణలోనికి రండి క్రైస్తవ జనాంగమా. పాస్టర్స్ రెగ్యులేట్ అయిపోతారు మీరు క్రమశిక్షణలో వస్తే. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. దే ఆర్ అకౌంటబుల్ అబౌట్ యువర్ సోల్, స్పిరిట్, లైఫ్, కెరియర్, క్యారెక్టర్. ఇది మాలో చాలా మందికి తెలియదు పాస్టర్స్. ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ అటెండింగ్ టు మై చర్చ్. నా చర్చికి 2 లక్షల మంది వస్తున్నారంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఆత్మల గురించి లెక్క చెప్పగలుగుతాను? యేసుక్రీస్తే 12 మందిని పెట్టుకున్నాడు దగ్గర, అందులో ఒకడు వెళ్ళిపోయాడు. ఆ 12 మందిని గురించి దేవునికి లెక్క చెప్పేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో హీ హాస్ గివెన్ ద అకౌంట్ ఆఫ్ ఆల్ అపాస్టల్స్, 11 అపాస్టల్స్. నీవు నాకు అనుగ్రహించిన వారిని అందరినీ నేను కాపాడాను, ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు ఇస్కరియోతు యూదా. అదే ఆయన ఒప్పుకున్నాడు. కనుక వెరీ లిటిల్ గ్రూప్స్. ఒకప్పుడు గృహారాధనలు ఉండే, పెద్దలు గృహారాధనలు పెట్టి అక్కడ కొంతమందిని ప్రభువులు నడిపించి మళ్ళీ గృహారాధన స్ప్లిట్ అయిపోయేవాళ్ళు. వాళ్ళు పెద్దలైనాక, వాళ్ళు వాక్యం నేర్చుకున్నాక మళ్ళీ వాళ్ళ ఇళ్లలో మొదలు పెట్టేవాళ్ళు. ఇప్పుడున్న చర్చ్ కల్చర్ అప్పుడు లేదు. ఓ చోట గుడి పెట్టుకుని అందరు రావటం అక్కడికి ఉండింది ఇప్పుడు. కానీ ఇదివరకు అలా కాదు. యోహాను తల్లి అయిన మరియ ఇంట సంఘము కూడుకుంటూ ఉన్నారు, లూదియా ఇంట సంఘం కూడుకున్నారు. కాబట్టి కొర్నేలి ఇంట సంఘం కూడుకున్నారు. ప్రతి ఇంట రొట్టె విరిచారని రాసింది. దే ఆల్ బికమ్ లీడర్స్. లీడర్స్గా అయిపోయారు. వాళ్ళు ఒక బాధ్యత తీసుకున్నారు. ఈ 10 మంది ఆత్మలను మన బాధ్యత తీసుకుందాం, వీళ్ళ స్పిరిచువల్ లైఫ్ డెవలప్ చేద్దాం, వారికి వాక్యాన్ని నేర్పిద్దాము, వారికి సిద్ధాంతం తెలియజేద్దాము, టీచ్ ద డాక్ట్రిన్. లెక్క అప్పచెప్పాలి. లెక్క ఇది మీరు తెలుసుకోవాలి. నీ చర్చ్కి వచ్చే వాళ్ళని గురించి నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఊరికే జనం పోగేసుకోవటం కాదు, ఇదే గవర్నమెంట్ లెక్కలకు కాదు, ఆత్మలో లెక్క చెప్పాలి. అందుకే కాస్తున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేస్తే ఏం ప్రయోజనం? వారు ఆనందంతో చేసేటట్టు వాళ్ళకు లోబడి ఉండండి అన్నాడు. మనకి సిబిఐ బాస్ జేడి లక్ష్మీనారాయణ అనే ఆయన మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. విశాఖపట్నం నుంచి ఓడిపోయాడు. జేడి లక్ష్మీనారాయణ గారి యొక్క తెలుగు ఇంటర్వ్యూస్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. అందులో అతను ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత హీ హ్యాడ్ ఎ మెంటర్. ఒక గాడ్ ఫాదర్గా ఒక ఆయన నుండి నేర్పించాడు పోలీసింగ్ అంటే ఏంటో.
కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెబుతున్నాను. పై నాయకులు అవుట్ సైడ్ ద లీడర్స్ ఎట్లా ఉన్నారు, ఇన్సైడ్ ద చర్చ్ లీడర్స్ ఎట్లా ఉన్నారు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, కంపారిజన్ మీకు తెలిసిపోతుంది. ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డిఎస్ జోగ్ 1956 ఐపీఎస్ బ్యాచ్ ఈజ్ ద డిఐజీ అట్ ద టైమ్ వెన్ హీ వాజ్ అన్ ఐపీఎస్ ఏఎస్పీ ఆఫీసర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నప్పుడు ఆయన గురువుగా, నాయకుడుగా, లీడర్గా డిఎస్ జోగ్ అనే ఆయన నేర్పించిన కొన్ని ఇన్వెస్టిగేటివ్ పాఠాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ మీద వాళ్ళు చెప్పినటువంటిది. ఆయన అన్నాడు, ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ ఇన్ సివిల్ డ్రెస్ అండ్ ఎవ్రీ పోలీస్ ఈజ్ ఎ సిటిజన్ ఇన్ యూనిఫామ్. అది ఆయన నేర్చుకున్న పాఠం. ప్రతి పోలీసు వాడు కూడాను యూనిఫామ్ వేసుకున్నటువంటి పౌరుడే, ప్రతి పౌరుడు కూడాను యూనిఫామ్ లేని పోలీసే. కనుక సిటిజన్ కాప్స్ అంటారు మనకి. సిటిజన్ ఎప్పుడూ కూడా సిటిజన్ ఆన్ పోలీస్, ఆన్ పోలీసింగ్, ఆన్ పెట్రోలింగ్, సిటిజన్ ఆన్ పెట్రోలింగ్. మనందరికీ ఒక బాధ్యత ఉంది. ఎక్కడ నేరం జరుగుతున్న సమాచారం ఇవ్వాలి, అరికట్టడానికి మనం వెంటనే అధికారులను అలర్ట్ చేయాలి. దట్ ఈస్ పెట్రోలింగ్. ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు, మనకెందుకు వెళ్ళిపోతాం, వాళ్ళలో ఒకడొకడిని చంపేస్తాడు. ఒక భార్యను భర్త కొట్టేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్ ఇన్ ఇండియా. వృద్ధులైన తల్లిదండ్రులు కొడుతున్నారు పిల్లలు, ఎవరు పట్టించుకోవట్లేదు. నేను వారి ఇంటర్వ్యూస్ వింటున్నప్పుడు, కిరణ్ బేడి ఇంటర్వ్యూ వింటున్నప్పుడు, క్రిమినాలిటీ ఈజ్ ఇన్సైడ్ ద హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ షాక్డ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నేచర్. It is because of the nature of human being. Everyone is a proven criminal inside. We must be careful. That person will try to come out at any time, in any circumstances. అప్పుడే ఆవిడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఆవిడ పిహెచ్డి థీసిస్లో ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ టు ట్రాన్స్ఫార్మ్ ద ప్రిజనర్స్. She was gold medaled. నేను ఎందుకు చెబుతున్నాను మీరు అర్థం చేసుకోవాలి. పై నాయకులు, నా సబ్జెక్ట్ ఏంటి వాళ్ళ పై నాయకులు, వై షుడ్ వి లిజన్? ఎందుకు వినాలి మనం వాళ్ళ మాట? 1983లో ఆగస్టులో 16th ఆవిడ చెప్పింది. ఆవిడ సెంట్రల్ చీఫ్గా ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ క్రేన్, వెహికల్స్ తొలగించే క్రేన్ సిటీ అంతా తిరుగుతుండేదట. ఒక రోజున ఒక నో పార్కింగ్ ప్లేస్లో ఒక వెహికల్ పెట్టుంటే ఆ వెహికల్ని ఆవిడ తొలగించడానికి వెళ్తే డ్రైవర్ ఆర్గ్యూ చేస్తున్నాడు కానిస్టేబుల్తో. ఇది ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి కారు. ఆవిడ ఇచ్చింది, ఒక నాయకురాలుగా ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే పోలీస్కి, ఎవరి కారైనా సరే చలాన్ చేసి తీసుకురండి అని చెప్పింది. ఆ కానిస్టేబుల్ హీ ఒబేడ్ ద లా అండ్ రోడ్ ద చలాన్. రాసి కార్ కంటించి కార్ లిఫ్ట్ చేసి పారేశాడు. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్, హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్. ఏం చేయమంటారు, ఏం యాక్షన్ తీసుకుంటారు ఈ కానిస్టేబుల్ మీద? ప్రైమ్ మినిస్టర్ వెహికల్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ రాసింది, ఆయన చెప్పింది ఏంటంటే, నేనైతే అతనికి రివార్డ్ ఇస్తాను. ధైర్యంగా చట్టాన్ని అమలు చేశాడు. ధైర్యంగా చట్టాన్ని అతిక్రమించిన వాడిని నిలబెట్టగలిగిన వాడే నిజమైన దేశభక్తుడు. దట్ ఈస్ ద ఆన్సర్. ఆవిడకి తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నేను మనవి చేస్తున్నాను, secular officers, secular people
how much they challenged their subordinates and their people. How much? ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు వారి యొక్క ఉద్యోగ ధర్మంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి చూపించారు. రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలకు పోలీసుడికి ఏం సంబంధం ఉంటుంది? కనుక మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇంటెగ్రిటీ, వాల్యూస్. ఇవాళ నేను ఎక్కువ శాతం చూశాను దైవ సేవకుల నుంచి నేర్చుకునే దానికంటే వెలుపట వారి డిసిప్లిన్డ్ పీపుల్ దగ్గర చాలా నేర్చుకోవాల్సింది ఉంది మనం. అందుకే పౌలు ఏం చెప్తూ వచ్చాడు, మీ పైన నాయకులు అన్నప్పుడు యూ మస్ట్ అండర్స్టాండ్ హూ ఆర్ ద లీడర్స్ ఇన్ ద చర్చ్. హూ ఆర్ ద లీడర్స్ ఇన్ ద చర్చ్? ఇవాళ ఉందా? లీడర్స్ ఉన్నారా మీ చర్చిలో? డస్ దే ట్రైన్డ్? ఆర్ దే ప్రేయర్ఫుల్? ఢిల్లీ జైలుకి వెళ్ళినప్పుడు ఆవిడ అడిగిన మొట్టమొదటి ప్రశ్న, కిరణ్ బేడి అడిగిన మొదటి ప్రశ్న, షీ డజంట్ నో గాడ్. ఆవిడకి దేవుడు తెలియదు, యేసయ్య తెలియదు. డూ యూ ప్రే? ద ఫస్ట్ వర్డ్ షీ ఆస్క్డ్ ఈస్ డూ యూ ప్రే? డూ యూ ప్రే? నువ్వు ప్రార్థన చేస్తావా అని అడిగింది ఆవిడ. ఆధ్యాత్మికత బాగుపడినప్పుడే భౌతిక జీవితాలు బాగుపడతాయనేది, రూపాంతర సాధ్యం అవుతుందనేది ఒక హైందవురాలు ఆవిడ కనిపెట్టింది. రోమా 12:2. రోమా 12:2 ఒక్కటే రూపాంతరానికి కారణం. మనసు మార్చడానికి పరిశుద్ధాత్మక మాత్రమే సాధ్యం. అది ఇంకా ఆవిడకి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆవిడ క్రిస్టియన్ అయితే ఆవిడకి తెలిసి వచ్చేది. విధేయత చూపాలి నాయకులకు విధేయత చూపాలి. నీ అనుకూలత కాదు. వీఆర్ ఇన్ సొసైటీ. మన సమాజంలో పౌరులు అండి. అలాగే క్రీస్తు యొక్క సంఘములో కూడా మనము పౌరులము, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన పౌరులం. మనం మన పై నాయకులు మన పైన ఆత్మలను గురించి లెక్క చెప్పాలని కాపలా కాస్తున్నారు. అందుకని వాళ్ళు బుద్ధి చెబుతారు, వారు ఖండిస్తారు, వారు గద్దిస్తారు, వారు హెచ్చరిస్తారు. మా పాస్టర్ అంటే ఎట్ట అన్నాడు, నేను రాను గుడికి. ఈ ప్రీచర్ అంటే ఎట్ట అన్నాడు, ఆడికి సందా ఇవ్వకు, వాడు రాని బాకు, ఆడు గుడికి వెళ్ళకు. తిమోతికి పౌలు చెప్పాడు, బుద్ధి చెప్పుటలోను గద్దించుటలోను నువ్వు జాగ్రత్తగా కొనసాగని చెప్పాడు సంఘానికి. ద మెన్ ఆఫ్ గాడ్ విల్ రెబ్యూక్ యూ. ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్, నాట్ ద కర్స్. లోబడండి మీ సేవకునికి అన్నప్పుడు, చెత్తకు కాదు, వాక్యానికి, హ్యూమన్ ఎఫర్ట్స్ కాదు లోబడాల్సింది. ఒక పెద్ద సంఘంలో ఏం చెప్పారంటే, ఏ క్రైస్తవ సంఘ సభ్యులతో చేరవద్దు, ఏ సేవకుణ్ణి మీరు చేర్చుకోవద్దు, వాళ్ళంతా దొంగలు అని చెప్పాడు. పెద్ద దొంగ చెప్పినాడు. చాలా సంఘాలు కట్టాడు, కానీ ఏమి నూరు పోశాడు? డోంట్ రెస్పెక్ట్ అదర్ pastors who are not belongs to our community, our fellowships, our churches, our councils, our associations. This is the teaching going on. Shame on our part. మీ నిమిత్తము లెక్క చెప్పుటకు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం. వారు సంతోషించేటట్లు మాట వినండి. వాళ్ళకి భోజనం పెట్టండి, మాంసం కూరలు పంపండి, బట్టలు పెట్టండి అని రాయలే ఇక్కడ. మాట వినండి. obey them. మాట వినండి, మాట వినండి. You must obey the word of God and the law of God. ఇది రావాలా. నేను ఒక చోటకి వెళ్ళాను,
అక్కడ 10 ఆజ్ఞలు రాసి ఉన్నాయి. అది తర్ఫీదు కేంద్రం, బైబిల్ తర్ఫీదు కేంద్రం. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞ మిస్ అయిపోయింది. 4th కమాండ్మెంట్ లేదు, కానీ 10 నెంబర్ కనపడుతుంది. బాబు అది 4 ఆజ్ఞ కూడా చేర్చండి, ఈ ఆజ్ఞ ఆల్టర్ చేయండి. అది ఒక బైబిల్ టీచింగ్ సెంటర్. దే డజంట్ నో ద 10 కమాండ్మెంట్స్. 12 అపోస్టల్స్ పేర్లు తెలియదు, 66 పుస్తకాల పేర్లు తెలియదు, ఎవరు రాశారో తెలియదు, ఎప్పుడు రాశారో తెలియదు, ఎందుకు రాశారో తెలియదు, ఏ పరిస్థితుల్లో రాశారో తెలియదు. ఇర్మియా గ్రంథం ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. యెషయా గ్రంథం ఎలా హౌ టు అండర్స్టాండ్ ద బుక్ యెషయా, దానికి ఒక నియమం ఉంది. ఒక వచనం తీయటం, దాన్ని బట్టి షూట్ చేసినట్టుగా మాట్లాడేశాడు. ఇవాళ కాంటెంపరీ సిచ్యుయేషన్స్కి ఏదో ఒక వచ్చిన అనుకూలమైంది తీసుకోవటం, దాన్ని తీసుకొచ్చి బోధించి వాడు పబ్బం గడుపుకోవటం. ఇర్మియా ఎందుకు రాశాడు, ఏ పరిస్థితుల్లో రాశాడు, ఎవరిని ఉద్దేశించి రాశాడు? యూదావారిని ఉద్దేశించి రాశాడు. బబులోనికి వాళ్ళు వెళ్ళాల్సింది ఉందని రాశాడు. అదే అర్థం అవదు. మొన్న ఒక డిబేట్ TV5 వాళ్ళు అనుకుంటాను వేశారు. అందులో సబ్జెక్టు మీకు ఇంతకుముందు టీవీలో కూడా నేను చెప్పాను. ఎవడో క్రికెట్ ఓడిపోవాలి ప్రార్థన చేశాడని సబ్జెక్టు. అందులో ఒక ఆయన ద్వితీయోపదేశ కాండంలో తీసుకొని విగ్రహారాధన చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. కాబట్టి ఈ దేవుడు ఏం దేవుడు, నేను మనుషుల మధ్య అగ్ని వేయవచ్చి తిని అన్నాడు. యేసు ప్రభు అగ్ని వేయి వచ్చాడు. ప్రజలు ఆయన గురించి తాగుబోతూ తిండిపోతూ అన్నారు. అవన్నీ చదివేస్తున్నాడు ఒక బ్రాహ్మిన్ ఫ్రెండ్, ఆయన ఆ సహోదరుడు చదువుతున్నాడు వచ్చినాడు. రాళ్లతో కొట్టి చంపండి ఇవన్నీ చదువుతున్నాడు. 21వ శతాబ్దంలో డెమోక్రటిక్ కంట్రీలో కృపాకాలంలో ఆ వచనం తీసుకొచ్చి అప్లై చేస్తావా? మరి బైబిలే కదా అంటే బైబిలే. దెర్ ఈజ్ ఎ సిస్టమ్ టు అండర్స్టాండ్ ద బైబిల్, దెర్ ఈజ్ ఎ సిస్టమ్ టు రీడ్ ద బైబిల్. మత్తయి సువార్తికుడు రాసిన కోణం కింగ్డమ్ కోణం, కింగ్ కోణంలో రాశాడు. దాన్ని తీసుకొచ్చి నువ్వు ఫిలిప్పీ పత్రిక ముడిపెడితేట. కానీ ఏది ఎలా చదవాలి అలా చదవాలి. శరీరంలో ఎముకలు ఉన్నవి, మాంసం ఉన్నది, నరములు ఉన్నవి, కణములు ఉన్నవి, అవయవాలు ఉన్నాయి. శరీరం అంటే అన్నీ ఒకటేనా? అన్నీనా? విడిగా కాదా? క్రీస్తు శరీరం అర్థం చేసుకోండి, బైబిల్ అర్థం చేసుకోండి. నా అవగాహనలో 99% ఆఫ్ క్రిస్టియన్స్ డజంట్ నో హౌ టు రీడ్ ద బైబిల్. బైబిల్ ఈజ్ నాట్ ఎ నావెల్ టు రీడ్, ఇట్స్ నాట్ ఎ హిస్టారికల్ బుక్. సామెతల గ్రంథం మీరు ఎప్పుడు చదివినా కూడా దాని ముందు భాగంలో రాశాడు ఏం జరుగుద్దో అది చదివితే. అది చదవండి ముందు. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు ఆయన యెరూషలేములో కంబైన్డ్ కింగ్డమ్ ఉన్నప్పుడు దేవుని గురించి ఎరిగి ప్రజల ముందు తన అనుభవాలు రాశాడు. ఇప్పుడు మీకు విషయం తెలుసా, సామెతల గ్రంథంలో సగం పైగా సామెతలు లోకం వాడుకుంటున్నారు. మరి వారంతా వాక్యం నెరవేర్చి బలశూరులు అయిపోతారా? కారు. దిద్దుబాటుకు చాలా విషయాలు ఉన్నాయి స్నేహితులారా, దిద్దుబాటుకు చాలా విషయాలు ఉన్నాయి. డోంట్ ట్రై టు బీ స్మార్ట్ ఆర్ రిలీజియస్ ఆర్ లైక్ ఎ పారసై. పరిసయ్యుల్లాగా ఉండబాకండి. దేవుని వాక్యం ఖండిస్తోంది, బుద్ధి చెబుతోంది, గద్దిస్తోంది. నువ్వు, నీ ఉద్యోగం, నీ అధికారం, నీ వ్యాపారం, నీ డబ్బు, నీ సంస్థ, యు మే బి రిచ్ ఆర్ గ్రేట్, నథింగ్ ఇంపార్టెంట్. ఒబే యువర్ లీడర్స్. వారు చెప్పిన బోధకు లోబడండి, బోధకు లోబడండి. వాళ్ళు దుఃఖపడేట్టుగా బతకబాకండి, వారు దుఃఖపడేటట్టుగా బతకబాకండి.
మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపకూడచ్చు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని మేము నమ్ముకుంటున్నాం. We believe in us. We trust in us that we are something. We are something. Spiritually reached people. మేము నమ్ముతున్నాం. మేము మా కోసం ప్రార్థన చేయండి. మేము అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తిస్తున్నాం. అన్ని విషయాల్లో యోగ్యంగా మేము ప్రవర్తిస్తామని మంచి మనస్సాక్షి మాకు సాక్ష్యం ఇస్తుంది. అవర్ కాన్షియస్నెస్ ఇస్ క్లియర్. గుండె మీద చేసుకొని చెప్పరా అంటారు. ఎందుకంటే మనస్సాక్షి నీకు ఒక ఇంటర్నల్ అలారం పెట్టాడు దేవుడు. నీ మనస్సాక్షి నీకు చెప్పేస్తుంది నువ్వు తప్పు చేస్తున్నావా లేదు. When you tally your consciousness with the word of God, you can understand that you are a sinner. If you don't tally your consciousness with the word of God, you can't understand that you are a sinner. నీ మనసాక్షికి దేవుని వాక్యాన్ని జత చేసి చూసుకోకపోతే నీకు పాపిని అనేది అర్థం కాదు. అందుకే చాలామంది క్రైస్తవులే పాపులు అనుకుంటున్నారు. వెరీ సాడ్. నేను 18వ వచనం నుండి రేపు మరలా చెబుతాను, ప్రార్థిస్తాను. EEE కంటిన్యూస్గా చెబుతానండి. ఎందుకంటే ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ యాజ్ అ మిషన్ ఫర్ యూత్. నా లైఫ్లో కొంతమంది యవనస్తులను సిద్ధం చేసి వెళ్ళాలనుకుంటున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయంటే మా లైఫ్ అయిపోయింది. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రీస్ట్లు 50 ఏళ్ళకి రిటైర్మెంటే. కనుక నేను మనవి చేస్తున్నాను, యూత్ షుడ్ కమ్ అప్ అండ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ చర్చ్, నెక్స్ట్ జనరేషన్ చర్చ్. పౌలు ఊరికనే నేర్పించాడు ఆ తిమోతికి. ఇవాళ మన అందరం క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాం భారతదేశంలో అంటే ఆ రోజున వాళ్ళందరూ కూడా వెళ్ళబట్టే, నేర్చుకోబట్టే, పనిచేయబట్టే. ముగించుకుందాం. EEE చూడండి, యవనస్తులకు గొప్ప అవకాశం నేర్చుకోవటానికి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. సంఘ నాయకత్వమునకు లోబడుటకు విశ్వాసులకు సహాయం చేయండి. లెట్ us నాట్ జడ్జ్ ద పాస్టర్స్ అండ్ ద లీడర్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. వారిని విమర్శించకుండా, తోలనాడకుండా, వారు చెప్పిన వాక్యములను సత్యమునకు లోబడి జీవించి వారిని సంతోషపెట్టే భాగ్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.